మద్యం అమ్మకాలు, నకిలీ మద్యం తదితర అంశాలపై మంగళగిరి ఎక్సైజ్ సిఐ జి వీరాంజనేయులు సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి స్టేషన్ పరిధిలో మనకి ఉన్నటువంటి వైన్ షాప్స్ మొత్తం 30 వైన్ షాప్స్ ఉన్నాయి. 13 బార్లు కొత్తగా ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి సంబంధించి 13 షాపులు వేలంలో లాటరీ ద్వారా లైసెన్స్ పొంది ఉన్నారు. 13 షాపులు బార్లు మొత్తం 30 వైన్ షాప్స్ 13 బార్లు ఉన్నాయి మంగళగిరి స్టేషన్ పరిధిలో. వీటికి సంబంధించి అన్నీ కూడా మనం టైమింగ్స్ ప్రతిరోజు కూడా మార్నింగు అండ్ రాత్రిపూట కూడా సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని షాపులు కూడా అన్ని బార్లు కూడా సమయ పాలన పాటించేటట్లుగా మనం పెట్రోల్ చేయడం జరుగుతుంది. దీనికి ఎక్సైజ్ ఐ యాప్ అనే యాప్ ద్వారా ప్రతి కానిస్టేబుల్కి ప్రతి షాప్ ప్రతి బార్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళు ఆ షాప్ని బార్ని విజిట్ చేసేసి ఆ షాపు బారు మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే టైమింగ్స్ పాటిస్తున్నారా లేదా ఎక్సైజ్ యాప్ ద్వారా పెట్టడం చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మధ్య 1-2 ఇన్సిడెంట్లు జరగటం వల్ల ప్రభుత్వం దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి నకిలీ మద్యం కానీ స్పిరిట్స్ లిక్కర్ కానీ లేకుండా పటిష్టంగా చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది మొబైల్ యాప్. ఈ యాప్ని మనం గూగుల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసి ఇప్పుడు ఈ బాటిల్ మీద ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే ఈ యాప్లో ఒకటి కన్జ్యూమర్ లాగిన్ ఒకటి వస్తుంది, తర్వాత రిటైలర్ లాగిన్. కస్టమర్ ఎవరైనా సరే గూగుల్ ప్లేస్టోర్లో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకుని కన్జ్యూమర్ లాగిన్ మీద క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే వెంటనే ఈ బాటిల్ ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఏ డెస్టినేషన్ నుంచి వచ్చింది, ఏ షాప్కి వచ్చింది, ఏ బార్కి వచ్చింది, అది అథెంటిక్ అయినా కాదనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ విధంగా అప్పుడు కస్టమరు ఇప్పుడు మనం బాటిల్ స్కాన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది, ఈ బార్ కోడ్ మీద ఉన్న నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత బ్రాండ్ పేరు మార్ఫియస్ ఎక్సో బ్లెండెడ్ రిజర్వ్ బ్రాందీ వచ్చేస్తుంది. తర్వాత దాని యొక్క క్వాంటిటీ 375 ml. తర్వాత బ్యాచ్ నెంబర్, అదేవిధంగా తయారీ డేటు, ఇది ఎప్పుడు తయారైంది 30/9/2025 తయారైంది. తర్వాత ఏ షాప్కి వచ్చింది, ఎక్కడ డిస్ప్లే పిఎంకే డిస్ట్రిక్ట్స్లో తయారైంది, అట్లా మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. ఈ యాప్లో ఉన్నటువంటి వివరాలకి ఈ బాటిల్ మీద వివరాలకి సరిపోల్చుకున్నట్లయితే 2 టాలీ అవుతుంది. అప్పుడు అథెంటిక్ ప్రోడక్ట్, ఇది ఒరిజినల్ అని చెప్పేసి ఒక లెక్కల యొక్క దీన్ని మనం టాలీ చేసుకోవచ్చు. దీంట్లో ప్రతి షాప్కి ప్రతి బార్ కూడా మనం ఒక 2 పోస్టర్లు అంటించడం జరిగింది. అదేవిధంగా అన్ని షాపులకి అన్ని బార్లు కూడా ఈ పాంప్లెట్స్ కూడా గవర్నమెంట్ ప్రతి షాప్కి 1000 పాంప్లెట్లు ఇచ్చి మనం అవగాహన చేస్తున్నాం కస్టమర్స్కి. ఇది క్యూఆర్ కోడ్ మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. దాంట్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వెంటనే మనం ఓపెన్ చేస్తే ఈ బాటిల్ని స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ యాప్ ద్వారా కూడా మనం స్టెప్స్ అన్నీ కూడా 4 స్టెప్స్ వెరీ సింపుల్గా ఉందన్నమాట. యాప్ కూడా అందరూ కూడా దీన్ని ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ పాంప్లెట్ మీద ఉన్నటువంటి 14405 నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. లేదా నేను మంగళగిరికి సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టే నా ఆఫీస్ మొబైల్ నెంబర్కి నాకు ఫోన్ చేయొచ్చు. 9440902469 ఈ నెంబర్ నా పర్సనల్ నెంబర్, ఆఫీస్ నెంబరు, దానికైనా చేయొచ్చు. లేదంటే కస్టమర్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్ర వ్యాప్తికి ఇచ్చారు, ఇది 14405 టోల్ ఫ్రీ నెంబర్ కూడా కంప్లైంట్ ఉంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. విధంగా
గవర్నమెంటు బెల్ట్ షాపుల మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మేము చాలా ప్రొయాక్టివ్గా అన్ని లిమిట్స్ ఉన్నటువంటి అన్ని షాపులు యజమానులు కూడా చెప్పాము. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఇక్కడ సప్లై చేయడానికి లేదు. చేస్తే ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వెరీ ఈజీగా మాకు ఎక్కడ ఎవరు సప్లై చేసుకుని తెలిసిపోతుంది. ఈ నెలలో ఈ పోయిన అక్టోబర్ నెలలో 32 మంది ఎవరైతే అనుమాన వ్యక్తులు ఉంటారో బెల్ట్ షాప్ అమ్మేవాళ్ళు లేదా గతంలో అమ్మిన వాళ్ళు మొత్తం 32 మందిని సంబంధిత తహసీల్దార్ దగ్గర బైండ్ అవుట్ చేశాం. మళ్ళీ వాళ్ళు కనుక బెల్ట్ షాప్ అమ్మినట్లయితే 2 లక్షల రూపాయల జరిమానా మళ్ళీ రిమాండ్ పెట్టేస్తాం. ఈ విధంగా వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా బెల్ట్ షాపులు నిర్మూలిస్తున్నాం. ఎక్కడా కూడా ఎంఆర్పికి మించి షాపుల్లో ₹1 కూడా అమ్మట్లేదు. దాంట్లో మేము ఎప్పుడు ప్రతిరోజు డెకాయ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా షాపులో రూపాయి కూడా వైలేషన్ లేదు. పక్కాగా ఎంఆర్పి ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లానే బెల్ట్ షాప్ మీద ఉక్కుపాదం మోపుతున్నాం. వాళ్ళందరినీ కూడా బయట వచ్చేస్తున్నాం. అట్లానే ఈ యాప్ గురించి కూడా ప్రజలకి అంటే కస్టమర్స్కి విస్తృతంగా అవగాహన చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా అట్లానే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్తో పాటుగా ప్రతి షాపులో కూడా షాపు యాజమాన్యానికి మేము గవర్నమెంట్ వారు ఫ్రీగా సప్లై చేసేసి కస్టమర్స్కి ఏమని చెప్పేసి నౌకరమ్మకి ఇచ్చాము. మేము డిపార్ట్మెంట్ వాళ్ళు మా సిబ్బంది మేము కూడా షాపుల దగ్గరికి వెళ్ళి కస్టమర్స్కి అవగాహన కోసం వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరుగుతుంది. ప్రతిరోజు కొంతమందికి లైసెన్సుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నౌకర్నామాలతో పాటు మా డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా వెళ్ళి కస్టమర్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. చాలా వరకు ఇప్పుడు చాలామంది కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ ద్వారా బాటిల్ టెస్ట్ చేసుకుని వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఈ యాప్ ఎక్సైజ్ యాప్ ద్వారా మేము అప్లోడ్ చేస్తాం. మా కమాండ్ కంట్రోల్ రూమ్కి, ఎస్హెచ్ఓ లాగిన్కి, ఈఎస్గా లాగిన్కి, డిఎస్గా లాగిన్కి, డిపార్ట్మెంట్ లాగిన్ అందరూ కూడా ఏ రోజు ఏ టైంలో ఏ షాప్ విజిట్ చేశారని కూడా మొత్తం కూడా మాకు డేటా వచ్చేస్తుంది.